అందరికీ నమస్తే అండి. గతంలో తెలుగుదేశం పార్టీ బీసీ గర్జన అని ఒక 2-3 సార్లు సభలు పెట్టారు. ఈవెన్ 2019 ఎన్నికలకు ముందు ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు 2014 ముందు చాలా సందర్భాల్లో పెట్టారు బీసీ గర్జన. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీసీ గర్జన పేరుతో సభలు పెట్టారు. ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంత వరకు 2 ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా బీసీలే పూనుకొని, ఇప్పుడు టీడీపీ పెట్టినా వైసీపీ పెట్టినా ఆ పార్టీ అధినేతలు బీసీ కాదు, కానీ ఇక్కడ స్వయంగా బీసీలే, ఒక బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీ స్వయాన, ప్లస్ ఆ పార్టీలో మ్యాక్సిమం అందరూ కూడా బీసీలే. అండ్ ఆ పార్టీకి కూడా సంబంధం లేకుండా కమ్యూనిటీగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు, బీసీ సంఘాల్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు అందరూ అనుకొని పూనుకొని ఈ నెల 22వ తేదీన బీసీ సింహగర్జన అనే సభ, ఒక భారీ బహిరంగ సభ మంగళగిరిలో ప్లాన్ చేశారు. ఫస్ట్ టైం చరిత్రలో, నిజంగా ఫస్ట్ టైం ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరగడం. ఇంతకుముందు కూడా కొన్ని సభలు పెట్టారు. ఈ 2 రాజకీయ పార్టీలు పరోక్షంగా ప్రమేయంతో కొంతమంది పెట్టారు. ఎవరో ఒక బీసీ నాయకుడు పెట్టా ఈ 2 రాజకీయ పార్టీల్లో ఏదో ఒక పార్టీ పరోక్ష ప్రమేయం ఉండదు. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధం లేకుండా బీసీలే పెడుతున్న సభ ఇది. అయితే దీనికి ఆరంభంలోనే కూటమి ప్రభుత్వం ఒక అవమానం ఎదుర్కొంది. ఒకటేంటి, కొన్ని అవమానాలు ఎదుర్కొంది. అసలు ఈ సభకు అనుమతి నిరాకరించారు పోలీసులు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి తెలుసా? సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ సమయంలో సభ అంటే మళ్ళీ డిస్టర్బ్ అవుద్ది కదా, ప్లస్ అక్కడ ప్రసంగంలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఉంటాయి, ఇటువంటి సిల్లీ పాయింట్లతో సభకు అనుమతి నిరాకరించారు. దాంతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సుదీర్ఘంగా విచారణలు జరిగిన తర్వాత నిన్న రాత్రి హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చింది. పోలీసులను తప్పుపట్టింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మీరు సిబిఎస్ఈ పరీక్షలు అంటున్నారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని సాగు చెప్తున్నారు, కానీ ఆ సభ జరుగుతున్నది ఆదివారం రోజు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయా, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉంటాయా? సో కావాలని మీరు ఏదో సాకు వెతుక్కొని అనుమతి నిరాకరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వరా? ఎక్కడైనా అనుమతి ఇస్తుంటారు కదా, మీరే ఎందుకు కావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఒక రకంగా పోలీసుల వైఖరిని, ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తప్పుపట్టి అనుమతి ఇచ్చింది. ఒక రకంగా ప్రభుత్వానికి అవమానకరమే. అసలు ఒక రాజకీయ సభ పెట్టడానికి హైకోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకునే అవసరం ఎందుకు కల్పించాలి ఈ ప్రభుత్వం? ఏమైంది, వాళ్ళు సభ పెట్టుకుంటారు, కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతారు, నచ్చితే ఓకే వాటిని వింటారు, ఆచరిస్తారు, హామీ ఇస్తారు, లేదు నచ్చకపోతే పక్కన పెట్టేయండి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా సభలు పెడితే వైసీపీ వాళ్ళు అలాగే అనుమతులు ఇవ్వకపోతే అదేమన్నారు, నియంతృత్వమా, ఇదేమన్నా మీ జాగీరా అని అడిగారుగా. మరి ఇప్పుడు బీసీ సభకు ఈ ప్రభుత్వం ఇలాగే అడ్డుపడితే మరి వాళ్ళు కూడా అలాగే అనుకోవాలా? సో నిజానికి తెలుగుదేశం పార్టీ వెనుకున్నది మొదటి నుంచి మాకు బీసీలే వెన్నెముక అంటారు. అటువంటప్పుడు ఇటువంటి సభకు, బీసీలు నిర్వహించుకుంటున్న సభకు అడ్డు తగలకూడదు. సరే, ప్రభుత్వం చేసిన తప్పులు కాసేపు పక్కన పెడితే, బీసీల్లో గత దశాబ్ద కాలంగా రాజకీయ చైతన్యం అయితే వస్తుంది. నిజానికి బీసీల్లో రాజకీయ చైతన్యం ఉన్నా సరే అది కేవలం ఆ గ్రామం వరకో లేదంటే ఆ వీధి వరకే పరిమితం. ఏదో ఆ వీధుల్లో సాయంత్రం కలుసుకున్నప్పుడు, రచ్చబండ మీద, అరుగు మీద కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్న వరకే పరిమితం. రాష్ట్ర స్థాయిలో ఒక మీటింగ్ పెట్టుకొని, రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ పెట్టుకొని రాజకీయంగా బల నిరూపణ ఎప్పుడూ చేయలే. ఎందుకంటే దానికి చాలా కారణాలు. ఆ చైతన్యం లేకపోవడం, అండ్ ఆర్థికంగా బలమైన నాయకులు లేకపోవడం, ముఖ్యంగా ఐక్యత లేకపోవడం. ఇప్పుడు ఇతర వర్గాలు కమ్మ, కాపు చూసుకుంటే దానిలో ఉపకులాలు లేవు. కాపులో ఉన్నారు, కాపు, బలిజ, తెలగ ఇలా ఉన్నారు, కానీ రెడ్డీస్, కమ్మాస్లో ఉపకులాలు లేవు. ఉన్నప్పటికీ పెద్దగా విభేదాలు ఉండవు. కానీ బీసీలకు వచ్చేసరికి 140కి పైగా ఉపకులాలు. సో వీళ్ళల్లో చాలామందికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక 2-3 కులాలు వేరైనప్పటికీ వాళ్ళ కుల వృత్తి ఒకటే ఉంటుంది. వాళ్ళకి మధ్య చిన్నపాటి క్లాషెస్ ఉంటాయి, చిన్నపాటి ఈగోస్ అంటే ఇలా బీసీల్లో ఐక్యత లేని కారణంగా రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాకు ఈ రాష్ట్రంలో సగం అసెంబ్లీ సీట్లు బీసీల చేతుల్లో ఉండాలి, క్యాబినెట్లో సగం మంది మంత్రులు బీసీలుగా ఉండాలి, కనీసం 2.5 ఏళ్ళు, కనీసం ఎప్పుడో ఒకసారి బీసీ ఒకలైన సీఎం అయి ఉండాలి. కానీ అదేమీ జరగలేదు. అంటే రాజకీయంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం.
ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఒక కొన్ని సంవత్సరాలుగా బీసీ వాళ్ళ వాదన పెరుగుతోంది, బలంగా వస్తుంది. మనతో పోలిస్తే తెలంగాణలో బీసీల జనాభా ఎక్కువ, వాళ్ళల్లో కూడా చైతన్యం ఎక్కువ. సో వాళ్ళల్లో బీసీ వాదన బలపడింది. దాంతో ఇతర పార్టీలు కూడా బీసీ వాదన బలపరచాల్సి వచ్చి, అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారేమో 42% రిజర్వేషన్లు అన్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అంటారు. అండ్ బీసీ కాని కవిత గారు కూడా బీసీ ఉద్యమానికి మద్దతు అన్నారు. సో ఇలా ప్రతి ఒక్కరూ బీసీలు వెంటపడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆ బీసీల్లో ఆ రాజకీయ చైతన్యం తక్కువ కారణంగా, అండ్ ఎవరు ముందడుగు వేయని కారణంగా, ఎవరు ఆ సాహసం చేయని కారణంగా బీసీలను రాజకీయంగా పక్కన పెడుతూ వచ్చారనమాట. వాళ్ళకి తగిన పదవులు లేవు, ఏ ప్రాముఖ్యత లేదు, ఏమీ లేదు. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఇప్పుడు ఈ ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం లేని రాజకీయ వేదిక ద్వారా ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసి దీనికి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేశారు. చాలా బీసీ సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. రామచంద్ర యాదవ్ గారు పార్టీ ఆధ్వర్యంలో పెడుతున్నారు. ఆయన అందరితో ఆల్రెడీ మాట్లాడారు. 3-4 నెలల కిందట ఆయన ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి రకరకాల బీసీ సంఘాల వాళ్ళందరితో కూడా మీటింగ్ కూడా పెట్టారు. సో ఎలా చేద్దామని. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆలోచన మేరకు బీసీ సింహగర్జనకు పూనుకున్నారు. సో ఇది అంటే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది, ఆయన అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడికి ఆదిలోనే ప్రభుత్వం ఇలా అడ్డు తగలాలని చూడడం మాత్రం ప్రభుత్వానికి అది కరెక్ట్ కాదు. సో అది ఒక రకంగా ప్రభుత్వానికి మైనస్ అయిందనమాట. అయితే ఈ 22వ తేదీన జరగబోతున్న సభ ఎంతమంది వస్తారు, ఎలా జరుగుద్ది, అక్కడ ఎటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతారు, సో ఆ రాజకీయంగా ఎటువంటి అజెండా ప్రకటిస్తారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. నిజానికి బీసీలకి అయితే మాత్రం, నిజంగా రాజకీయ చైతన్యం ఉన్న బీసీలకి అయితే మాత్రం ఇదో మంచి వేదిక కాబోతోంది. చూద్దాం. థ్యాంక్ యూ. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupallam.com అని. సో ఇది అంటే కొంతమంది 20 మంది మహిళలు కలిపి ఒక చిన్నపాటి ఇండస్ట్రీ ఒకటి పెట్టుకున్నారు. వీళ్ళు ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళందరూ కూడా కొత్త ప్రోడక్ట్స్, మీకు బయట ఎక్కడ దొరకని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ ఒక 20 రకాల లడ్డూలు చేస్తారు. అన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీ. వీళ్ళెవరూ కూడా ఇందులో ఎక్కడా కూడా పంచదార, చక్కెర వాడరు. ప్యూర్ ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు. అలాగే వీళ్ళ దగ్గర కారపొళ్ళు ఉంటాయి, హెల్దీ కారపొళ్ళు ఉంటాయి. అలాగే హెల్దీ పౌడర్స్ ఉంటాయి. పాలల్లోనూ వేడి నీళ్ళలో వేసుకోవడానికి మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడరు, ప్రోటీన్ పౌడరు, ఏబీసీ పౌడరు. పిల్లలకి ఈ హార్లిక్స్, బూస్టు, బోర్న్విటా బదులు ఏబీసీ పౌడర్ ఇవ్వండి. ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ ఇవ్వండి, ఎంత మంచిది. అలాగే పెద్దవాళ్ళు వేడి నీళ్ళలో జామాకు పొడి, మునగాకు పొడి వేసుకొని తాగండి, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది. సో ఆఫర్స్ కూడా ఉన్నాయి. 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.